జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. స్వామి నామం తలవటానికి నియమం కావాలా? స్వామి పూజ చేయటానికి నియమం కావాలా? తెలుసుకుందాం. స్వామి పూజ చెయ్యాలంటే తప్పనిసరిగా నియమం కావాలంట. మనం స్నానం చేయకుండా పెరుమాళ్ళ ఆరాధన చేయకూడదు. అంటే స్వామి పూజ ఎటువంటి పూజ అయినా కూడా స్నానం చేయకుండా పూజ చేయకూడదు. కానీ నామానికి మాత్రం ఆ నియమం లేదు. ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఆ నామం చేయవచ్చు. నామంలో పరమాత్మ నిండి ఉంటారు, పిలవంగానే పలుకుతారు. అలనాడు ద్రౌపదీదేవి ఏకవస్త్రంలో ఉండి ఆమె రాకూడని స్థితిలో ఉన్నా కూడా ఆ దుశ్శాసనుడు, దుర్యోధనుడి అరాచకాలు తట్టుకోలేక ఆ పరమాత్మని ప్రార్థించి కృష్ణ అనే నామస్మరణ చేయగా ఆ తల్లిని వస్త్రములు ఇచ్చి కాపాడిన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. మనుషులే కాదు, జంతుజాలాలు కూడా ఆ నామస్మరణ పలుకుతూ ఉంటాయి. చిలుక పలుకులు శ్రీరామ నామస్మరణలో ధన్యమైపోతుంది. అలానే గజరాజు ఆ ముసలి బారిన పడి ఆ నారాయణ నామస్మరణ పలుకగా ఆ స్వామి వచ్చి ఆ గజేంద్రుని రక్షించారు. ఇలాంటి నామస్మరణలు మనుషులే కాదు, ముసలివాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ చేయవచ్చు. భక్త ప్రహ్లాదుడు మీ అందరికీ తెలిసిన ఆయనే. ఆ నామస్మరణ వల్ల తన తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆ నామస్మరణే ఆయన్ని కాపాడేది. ప్రత్యక్షంగా స్వామే దర్శనమిచ్చారు. నామస్మరణ మహిమ ఇంత అంతా కాదు. ఎవరు పిలిచినా, ఎట్టి పరిస్థితిలో పిలిచినా పరమాత్మ మన చెంత నుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అన్నిటికన్నా మిన్న కలియుగంలో నామస్మరణే. జై శ్రీమన్నారాయణ.